నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నేను నాంపల్లి న్యూమేష్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి 1938లో ఈ ఎగ్జిబిషన్ అనేది నలుగురు ఉస్మానియా స్టూడెంట్స్‌తో ఒక ఐడియా వచ్చి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 100 స్టాల్స్‌తో ఈ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వచ్చేటప్పటికి దాదాపు 2400 స్టాల్స్‌తో ఈ ఎగ్జిబిషన్ అనేది రన్ అవుతుంది. మొత్తం కూడా 23 ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ అనేది విస్తరించి ఉంది. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో, ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఒక గొప్ప పేరైతే ఉంది. ఇక్కడికి ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అలాగే ఫారినర్స్ కూడా ఇక్కడికి ఈ ప్లేస్‌ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 1 రోజు ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15కి ఎండ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రజలైతే వస్తూనే ఉన్నారు ఎగ్జిబిషన్‌లోకి చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఎగ్జిబిషన్‌లో వచ్చేటప్పటికి క్లాత్స్ రిలేటెడ్ కానీ, యాక్సెసరీస్ కానీ, అలాగే మొత్తం దేశీయ వస్తువులనేవి, దేశీయ ఉత్పత్తులనేవి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఎన్నో స్టాల్స్ ఇక్కడ చేతితో చేసే వస్తువులు కానీ, ఇలా డిఫరెంట్‌గా ఓన్లీ ఇండియా రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఇక్కడైతే సేల్ చేయడం జరుగుతుందట. మొత్తానికైతే లోపలికెళ్ళి చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా వచ్చేటప్పటికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టార్ట్ చేయడంతో దీనికి సంబంధించి దీని నుండి వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా కొన్ని స్కూల్స్‌కి, అలాగే కొన్ని కాలేజెస్‌కి, స్టూడెంట్స్‌కి అవసరమైన ఫండ్స్ అనేవి దీని నుండి వచ్చిన ఇన్కమ్‌తో తీసుకొని ఆ ఫండ్స్‌తో ఆ స్టూడెంట్స్‌కి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ చేసిన ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇంత గొప్ప స్టేజ్‌కి ఎదిగింది. ప్రపంచంలోనే ఒక గుర్తింపు అనేది సంపాదించుకుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు, కొత్తగా ఏమేమి రకాలు ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి లోపలికెళ్ళి వచ్చిన విజిటర్స్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే స్టాల్స్ పెట్టిన వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాము. లోపలికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. హస్తకళలు కానీ, ఇక పిల్లలు వచ్చేటప్పటికి ఫుడ్స్ ఏమున్నాయి, చాక్లెట్స్ ఏమున్నాయి, ఐస్ క్రీమ్స్, అలాగే పాప్కార్న్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. లోపలికి ఎంటర్ అవ్వగానే క్లోత్స్, చిన్న పిల్లలకి సంబంధించిన క్లోత్స్ కానీ, అలాగే ఫుడ్స్ కానీ, డిఫరెంట్ యాక్సెసరీస్ కానీ, అలాగే బెడ్‌షీట్స్ అన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఎంట్రన్స్‌లోనే అన్ని షాప్స్ కూడా డిఫరెంట్ షాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇక పిల్లలు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇదే కనిపిస్తుంది కాబట్టి మాకు ఇది కావాలి అని తప్పకుండా అడుగుతారు. సో ఒకసారి అతనితో మాట్లాడదాము. ఎలా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పెడతారా ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. మీరు ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారా ఇక్కడ స్టాల్? అవును. ప్రతి ఇయర్ పెడతాము. ఎలా ఉంటుందండి? బానే ఉంటది. బిజినెస్ బాగుంటుందా? స్టార్టింగ్ డేనే పెట్టేస్తున్నారు కదా, మొత్తం 45 డేస్ ఉంటారా? అవును. 45 డేస్ అలా ఉంటది. బిజినెస్ ఎలా ఉంటుందండి? నార్మల్‌గా కూడా ఇదే బిజినెస్సా మీది? అవును. ఇదే బిజినెస్. నార్మల్ స్టార్టింగ్ అయితే కొంచెం తక్కువుంటది. ఆఫ్టర్ 1 వీక్ మంచిగానే ఉంటది. స్టాల్ మీది అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక 10 అడుగులు ముందుకే గాని మీ స్టాలే కనిపిస్తుంది. సో చాక్లెట్ అనగానే పిల్లలందరూ ఎగబడుతూ ఉంటారు. రాగానే అడుగుతూ ఉంటారా? ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే అడుగుతూనే ఉంటారు పిల్లలు. ఇట్లా పిల్లలకి మంచిగా చాక్లెటే గదా! అట్లా అని అందరూ మంచిగానే ఉంటది చాక్లెట్. అట్లా. చాక్లెట్ అండ్ కేక్ ఉంటది ఇది. మంచిగుంటది. ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలండి వీళ్ళని? ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా అంటే కూడా? డీడీ ఉంటది. మొత్తం 1 మంత్ ముందు నుంచి డీడీ కట్టాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇయ్యాలి అందరికి. 1, 2 మంత్స్ ప్రతి ఇయర్ పెడతామని అంత ఉండదు. కొత్తోళ్ళకైతే చాలా అదైతది. రెగ్యులర్ అయితే ఏమంత ఉండదు. ఆ! మేము ప్రతి ఇయర్ పెడతాం ఇక్కడ. అయితే నార్మల్‌గా మీరు రెగ్యులర్‌గా బయట చేసే బిజినెస్‌కి, ఇక్కడ లోపల స్టాల్స్ పెట్టిన దానికి ప్రాఫిట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇక్కడ డిఫరెంటే ఉంటది. ఇక్కడ డిఫరెంట్ ఉంటది. బయట డిఫరెంట్ ఉంటది. ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారండి మొత్తం ఇక్కడ మీరు? 7 ఇయర్స్ నుంచి మా బ్రదర్ పెడతాడు. మొత్తం మా బ్రదర్‌దే బిజినెస్ మొత్తం. సో చూసాం కదా, మొత్తానికైతే పిల్లలు చాక్లెట్ చూడగానే ఇష్టపడతారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ చాక్లెట్ షాపే ఉంది. సో బిజినెస్ అయితే చాలా బాగుంటుందట. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా చాలా బోల్డ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో
లోపలికి ఎంటర్ అవగానే మొత్తం కూడా కలర్ఫుల్గా లైట్స్తో ఎంతో చక్కగా అలంకరించారు. ఎగ్జిబిషన్ అంతా కూడా ఫస్ట్ రోజే కలకల్లాడిపోతూ ఉంది. సో చాలామంది వచ్చారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఎగ్జిబిషన్ని. ఇక చాలామంది విజిటర్స్ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుండి వస్తున్నారు ఏంటి అనేది. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎప్పటి నుండో కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. నమస్తే అండి. అమ్మా నమస్తే తల్లి. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారండి నిమాయిష్కి? ఈ రోజు నాడే ఓపెనింగ్ చేసిండు రేవంత్ రెడ్డి సీఎం గారు కాబట్టి ఈ రోజు నుంచి వచ్చాము. మా టీం అంతా యువకులం అంతా కలిసి ఇనాగ్రేషన్కి మేము వచ్చినాము. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సీఎం గారు ఓపెనింగ్ చేసిండు. దుద్దిల శ్రీధర్ గారు దీనికి చైర్మన్ గారు, వారు కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. మొట్టమొదట ఇంకా స్టార్టింగ్ కాకముందే మేము అందరం వచ్చేసి దీని విషయాలు అన్నీ తెలుసుకొని పోదామని మేము వచ్చినాము. ఇక్కడ నుంచి మేము రోజు వస్తూనే ఉంటాం. ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ఇండియాకే ఒక నిమాజ్ అంటే ఇండియాకే ఒక గొప్పదనం. అంత ఇండియా మొత్తంలో హైదరాబాద్ నిమాజ్ అంటే దీనికి ఒక ఫేమస్. ఇందులో కావాల్సిన పరికరాలు ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. బట్టల కానించి ఏ వస్తువు కానించి ఇక్కడ దొరుకుతాయి. దేశంలో ఎక్కడ తయారైన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి అందరు ఈడికి వచ్చి ఈ నెల 15 రోజులు అంటే 45 డేస్ ఇందులో తీసుకొని పోతారు. ఇది చాలా గర్వకారణము. హైదరాబాదుకు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అన్ని సమస్యలు కూడా తీర్చి అతి ముఖ్యమైన సమస్యలు కూడా తీర్చేసి బాగు చేద్దామని మంచిగా స్పీచ్ కూడా ఇచ్చాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. నిమాజ్ కమిటీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క నిమాజ్ని ఎలాంటి అవకతవకలు లేకుండా ఇటు పోలీసు వాళ్ళు కానీ, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, అటు సొసైటీ వాళ్ళు కానీ అన్ని విధాలా సహకరిస్తామని ఆయనకు మంచి ప్రాధాన్యపడి ఆయనకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆశిస్తున్నాం ఏంటంటే ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఒకసారి కాలిపోయినాయి ఇక్కడ నిమాజ్లో, అలాంటివి కూడా జరగకుండా దీని భద్రత, దీని యొక్క ఔన్నత్యతను, దీని యొక్క మంచితనాన్ని పెంచడానికి చేస్తారని మేము అభిప్రాయపడుతున్నాం. ఇది బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. పెద్దవాళ్ళతో పాటు ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే చిన్నపిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా డిఫరెంట్ షాపింగ్ చేయాలి. ఫుడ్ కోర్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో పిల్లలు కలర్ఫుల్గా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే షాపింగ్ కూడా చేసేసినట్టున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు వర్షిత. ఓకే. ఈరోజు స్టార్టింగ్ కదా, వచ్చేసావు కదా, మీ పేరెంట్స్ని వెళ్ళాలి హడావుడిగా అని చెప్పి తీసుకొచ్చేసావా? ఓకే. ఏం తీసుకున్నావు? షాపింగ్ ఏం చేసావు? షాపింగ్ అయితే మేము ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు మొత్తం చూడాలి. మేము ముందు నుంచి వస్తూ ఉంటాం. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎస్. ఓకే. ఎలా ఫీల్ అవుతూ ఉంటావు నువ్వు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు? గుడ్ ఫీలింగ్. గుడ్ ఫీలింగా. ఇంకా ఏం చెప్తావు ఎగ్జిబిషన్ గురించి? ఎగ్జైటెడ్గా ఉన్నావు కదా చాలా. సో దాని గురించి ఏం చెప్తావు? ఎగ్జిబిషన్ బాగుంది. ఇటు సైడ్ ఇప్పుడైతే మొత్తము స్టోల్స్ ఇప్పుడైతే ఓపెన్ కాలేవు. ఇప్పుడు ఓపెన్ అయితే మళ్ళొకసారి వస్తాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దుర్గయ్య అండి. ఓకే. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా ఎగ్జిబిషను. 50-60 ఏళ్ళ నుంచి వస్తున్నాను ఎగ్జిబిషన్కు. అప్పుడు ఎట్లుందో అప్పుడు అంత ఇంప్రూవ్ లేదు. ఈరోజు ఫస్ట్ డే నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేసినప్పుడల్లా వస్తుంటున్నా. అందరి ముఖ్యమంత్రిని చూసిన నేను రేవంత్ గురించి వచ్చినాను ఇవాళ ఫ్యామిలీతో. అయితే కొంచెం మిస్ అయిపోయింది. ఆ గేట్ ఓపెన్ లేదు కాబట్టి ఇటు నుంచి వచ్చాం. మేము వెళ్ళిపోయాడు సార్. ఓకే. మీరు వచ్చే టైంకి వెళ్ళిపోయారా? ఇప్పుడు వస్తున్నా వెళ్ళిపోయాడు సారు. ఓకే. అతను మీ స్పీచ్ ఇవ్వడానికి వచ్చాం మేము ఫ్యామిలీని తీసుకొని రేవంత్ గారి గురించి. ఓకే. అయితే 60 ఏళ్ళ నుంచి కంటే ముందు నుంచి ఎగ్జిబిషన్ వస్తూనే ఉంటాను నేను. ఓకే. ప్రతి ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేస్తుంటాడు, వస్తూనే ఉంటాను నేను. చిన్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఇంత పబ్లిక్ ఎప్పుడు రాలేదండి. ఫస్ట్ టైం ఎప్పుడు చూసినా ఇంత పబ్లిక్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా బాగుంది. అంటే నార్మల్గా ఎగ్జిబిషన్కి అయితే రెగ్యులర్గా చాలా మంది వస్తూ ఉంటారు. ఫస్ట్ డేనే రావడం ఇదే మొదటిసారి అంటారా? చాలా తక్కువ అండి, ఓకే. చాలా తక్కువ. నేను మొత్తం రౌండింగ్ కొట్టి వెళ్ళిపోయాను. చాలా తక్కువ ఉండేది జనాలు, చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఫుల్ అయిపోయారు. ఇప్పుడు ఓపెనింగ్ అయినట్టే కనబడుతుంది. 10 రోజులు 20 రోజులు అయినట్టు కనబడుతుంది. అంత జనాలు ఉన్నారు. చాలా డెకరేషన్ కూడా బాగుంది. చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు. ఇటువంటి విజయాలన్నీ సాధించాలని కోరుకుంటున్నాము.
ఇక ఎగ్జిబిషన్లో మొత్తానికి వచ్చేటప్పటికి గేమ్స్ దగ్గరికి వచ్చేసాము. చిన్న చిన్న జైంట్ వీల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద జైంట్ వీల్స్ ఉన్నాయి. మిగిలిన గేమ్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎక్కితే కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్పలేరు. సో ఇక్కడ కొంతమంది రేంజర్ అయితే ఎక్కారు, రౌండ్గా తిరుగుతుంది. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి, ఉల్టా పుల్టాగా వచ్చేసారు. సో ఎలా ఫీల్ అయ్యారు ఏంటనేది తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, నా పేరు ఉమేష్. యాక్చువల్గా ఇది ఏదో అనుకున్నాం కానీ చాలా ఎగ్జైట్మెంట్, చాలా అంటే చాలా. ఇంకొక అంటే యాక్చువల్గా 2 రౌండ్స్ ఇస్తున్నారు కానీ ఇంకో రౌండ్ ఇస్తే బాగుంటుంది. ఏదో భయపడలేదు అంటారు కానీ కిందకి వచ్చాక అందరూ చాలా భయంగా ఉంది. జనవరి 1 కాబట్టి ఈ ఇయర్లో ఏదో చేసేద్దామని వచ్చేసాం. సో ఏదో చేసేద్దామని వచ్చేసారు. మొత్తానికి అయితే మీరు ఎలా ఫీల్ అయ్యారు? మాత్రం చాలా థ్రిల్గా ఉంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో మొత్తంతో కలిసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉన్నదండి. ప్రతి సంవత్సరం వస్తాం మేము, ఇక్కడే ఉప్పల్లో ఉంటాము, ప్రతి సంవత్సరం వస్తాం. ఎవ్రీ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? కదండి స్టార్ట్ ఇప్పుడు ఇవ్వాలే కదా, ఇంకా 80% షాపులు ఇంకా రెడీ కాలేదు, అవన్నీ రెడీ అయినాక బాగుంటుంది. మొత్తానికి అయితే పిల్లలు గేమ్స్ కోసం వస్తారు, జెంట్స్ అంతా చక్కగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. లేడీస్తో జనరల్గా వచ్చేటప్పటికి షాపింగ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కదా. ఒక సంవత్సరం వచ్చి అన్ని కొనుక్కుంటాం. ఇక్కడ మంచిగా ఉంటుంది, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరం అది కంపల్సరీ ఎక్కుతాను నేను అయితే. ఇప్పుడు ఎక్కదు అంటే భయపడతారు వీళ్ళు. మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈసారి కలర్లో కూడా మార్చారు, మంచిగా ఉంది. ఇంకా బాగా, ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ వస్తారా అండి మీరు? మేము కంపల్సరీ అన్ని కొనుక్కునే సంక్రాంతి అయిపోయిన తెల్లారి మళ్ళీ వస్తాం అన్ని. మొత్తానికి అయితే నేను చెప్పినట్టు లేడీస్ అంతా షాపింగ్కి అని మీరు నిజంగానే షాపింగ్ కోసం వచ్చారనమాట. అన్ని కొనుక్కుంటాం మేము, డ్రై ఫ్రూట్స్ అన్ని కొనుక్కుంటాం మేము. మంచిగా అన్ని బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము అటు సైడ్ అంతా కూడా జైంట్ వీల్స్ అన్ని డేంజరస్గా పెద్దవాళ్ళు ఎక్కేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒకవేళ పిల్లలు ఎక్కినా సరే పెద్దవాళ్ళతో కలిసి ఎక్కాలి. ఇవి చూసుకుంటే చిన్నపిల్లలు కొంచెం కిడ్స్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ కూడా చిన్నపిల్లలే ఎక్కారు దీన్ని. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది తెలుసుకుందాము. అన్ని ప్లేన్స్, చిన్న చిన్న ప్లేన్స్లో ఇద్దరిద్దరు పిల్లలు కూర్చోవచ్చు దీంట్లో. ఒకసారి చూద్దాము. పిల్లలు చాలామంది ఎక్కారు. ఎలా ఫీల్ అవుతున్నారు? దిగగానే భయపడుతున్నారా, ఎగ్జైటింగ్గా ఉన్నారా ఏంటి అనేది చూద్దాము. సో మీ పేరండి? నా పేరు సిమ్రన్. ఓకే, ఇక్కడే ఉంటారా మీరు? అవును, ఇక్కడే ఉంటారు, పక్కనే ఉంటాడు. 4 o'clock నుంచి మంచి వాయిస్ వస్తుంది, మ్యూజిక్ అంతా చాలా బాగుంది. ఓకే, అంటే ప్రాపర్ ఇక్కడే మీది హైదరాబాద్? ప్రాపర్ ఇక్కడే చాలా దగ్గరలో ఉంటారు. చక్కగా ఫస్ట్ రోజే వచ్చేసారనమాట. అవును. బాబా ఎలా ఫీల్ అవుతున్నారు? తనే ఎక్కుతానన్నాడా, మీరే ఎక్కించారా? తనే చెప్పారు నేను ఎక్కుతా అని. ఇంకా జాయింట్ వీల్లో కూడా కూర్చోడారంట, కానీ చిన్న ఉన్నారు కదా అందుకే ఇక్కడ కూర్చోపెట్టినారు. సో మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటారు కదా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది. కరోనా టైంలో ఆపేశారు కదా 2 years, అప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా ఇట్ వాజ్ నాట్ గుడ్, బాగా అనిపించలేదు. కానీ మళ్ళీ వస్తుందని హోప్ ఉండే, మళ్ళీ ఫైర్ కూడా ఒకసారి అయింది. దట్ టైమ్ ఆల్సో ఇట్ వాజ్ నాట్ గుడ్. భయపడ్డారా అండి? మళ్ళీ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైనా డేంజరస్ ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో అనే భయం తప్పకుండా ఉంటుంది కదా. సో రావాలి అన్నప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు చెప్తారు కదా, చాలా కాన్ఫిడెన్స్ ఉంది, పోలీస్ ఉంటారు, అంతా సేఫ్టీ ఉంటుంది. కానీ ఒక్కసారి అయింది, మళ్ళీ కాదని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ ఇయర్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. ఇట్లనే కావాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, అన్ని కౌంటర్స్కి కూడా చాలా ప్రాఫిట్ కావాలి, అంత బాగుంది. సో మీది పక్కనే అన్నారు కదా, రెగ్యులర్గా వస్తూనే ఉంటారా? ఇది మొత్తం 45 days ఉంటుంది కదా, Jan 1st నుండి స్టార్ట్ అయ్యి Feb 15th వరకు ఉంటుంది కదా. ఎన్ని టైమ్స్ వస్తారు మ్యాక్సిమం? మ్యాక్స్ 20-25 టైమ్స్ వస్తారు. తినడానికి ఒక రోజు, రైడ్స్ కోసం ఒక రోజు, షాపింగ్ కోసం ఒక రోజు, బయట కూడా ఒక రోజు వస్తారు. అట్లా వస్తూనే ఉంటాం మేము. 20-25 టైమ్స్ వస్తారు. ఓకే, నార్మల్గా లేడీస్ అనగానే షాపింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్టు ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ షాప్స్, నంబర్ ఆఫ్ టైప్స్ అన్నీ కూడా ఒకే దగ్గర స్టాల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. కాస్ట్ కనుక కంపేర్ చేసుకుంటే బయటికి లోపలికి ఎలా ఉంటుంది? ఇక్కడ దొరికే మెటీరియల్ ఏదైనా సరే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది?
కాస్ట్ ఉంటుంది కానీ మెటీరియల్ కూడా అంతనే క్వాలిటీ ఉంటుంది. క్వాంటిటీ ఎంత బాగుంటుంది కాస్ట్ కోసం. అయితే ఎవరైనా వస్తే తీసుకోవచ్చు. కాశ్మీర్ నుంచి వస్తారు, బయట ప్లేసెస్ నుంచి అందరు వస్తారు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అన్నీ వేరే రకాలు ఉంటాయి. అందరూ ఫ్రమ్ హోల్ ఓవర్ ఇండియా పీపుల్ వస్తారు. చాలా బాగుంటుంది. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి కదా ఇక్కడ. సో మీకు ఎక్కువగా ఏది నచ్చుతుంటుంది, ఏది ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు? ఇక్కడ చోలే భటూరే చాలా బాగుంటాయి వీళ్ళవి. మస్తు పూరి అంతా కూర అంతా మస్తు ఉంటుంది. మొత్తానికైతే లేడీస్ని ఎవరిని కదిలించినా సరే మొట్టమొదటిగా వాళ్ళు చెప్తున్న ఆప్షన్ అయితే షాపింగ్ అని చెప్పి చక్కగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ, క్లోత్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, జ్యువెలరీ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఒకరోజు మాత్రం పర్టికులర్గా షాపింగ్ కోసం మాత్రం తప్పకుండా వస్తామని చెప్తున్నారు. అలాగే కిడ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి టాయ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ మనం చూసిన గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చూద్దాము ఎవరెవరు ఏమేమి చెప్తారనేది. ఈ పెద్ద గేమ్స్ వచ్చేటప్పటికి జెంట్స్ అయితే భయం లేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా భయపడతారు అవి ఎక్కిన తర్వాత అని అయితే చెప్తున్నారు. ఇంకా చూద్దాం ఎటువంటి స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది. ప్రజెంట్ అయితే హోమ్ యూటిలిటీస్లోకి వచ్చామన్నమాట. ఇదంతా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్గా వచ్చిన ఐటమ్స్ అంట. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా డిన్నర్ సెట్స్, అలాగే డిఫరెంట్ ఐటమ్స్, ట్రేస్ కానీ, చిన్న బౌల్స్ కానీ, పిల్లలకి ఇష్టమయ్యే విధంగా కూడా డిఫరెంట్ టైప్స్లో ట్రేస్ ఉన్నాయన్నమాట. డిన్నర్ సెట్స్, ఈ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రేస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ బౌల్స్ ఉన్నాయి, చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. సో ఒకసారి మనం కూడా ఒక లుక్ వేద్దాం పదండి. మొత్తానికైతే ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుండే ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారంట. ప్రొడక్ట్స్ అన్నీ అయితే నేను చూశాను. మనం చూసినట్లయితే ఇవి అన్బ్రేకబుల్ అని కూడా చెప్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు మనకి చూపిస్తున్నారు కూడా, పగలవు అని చెప్పి ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నారు. నిజంగానే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 1 kg వచ్చేటప్పటికి 379 రూపీస్ 1 kg వచ్చేటప్పటికి. అన్నీ కూడా కేజెస్ వైజ్గానే వెయిట్ వైజ్గా చూసి ఇస్తున్నారు. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంది. ప్రోడక్ట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి షాప్ వాళ్ళతో కూడా మాట్లాడదాము. మీ నేమ్? మై సెల్ఫ్ మొహమ్మద్ అయాజ్ అలీ. నా పేరు అయాజ్ అండి. మీరు ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారా ఇక్కడ స్టాల్? అండ్ మాకు అవార్డు కూడా వచ్చింది మ్యామ్. లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఇన్ 2020 వి గాట్ ఫస్ట్ ప్రైజ్. డిపెండ్స్ అపాన్ ద స్టాల్ అండ్ క్వాలిటీ. మొత్తం ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు మీరు ఈ స్టాల్స్? ఈ స్టాల్ మ్యాక్సిమం ఎక్కువ ఇయర్స్ అవుతున్నాయి మ్యామ్. 8 to 10 years అట్లా అవుతున్నాయి మ్యామ్. హైదరాబాద్లో నార్మల్గా ఇక్కడ స్టాల్ పెట్టారు కదా ఎగ్జిబిషన్లో, హైదరాబాద్లో షాప్ ఉందా మీది ఇక్కడ? మా హైదరాబాద్లో షాప్ ఉంది. బేగం బజార్లో 3 shops ఉన్నాయి. ఒకటి మాల్ ఉంది, డైరెక్ట్లీ ఫ్యాక్టరీ మాల్, విచ్ ఇస్ ఇన్ ఫలక్నుమా బ్రిడ్జ్. ఓకే. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. ప్లస్ ఫ్యాక్టరీ నుండే డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి క్వాలిటీ కూడా బాగుంది. కానీ మీరు ఇప్పుడు బయట మీ షాప్లో పర్చేజ్ అమ్మేటప్పుడు కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ క్వాలిటీ, బట్ ఇట్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ కదా, అందుకే కొంచెం ఇక్కడ తక్కువ ఇస్తాం. అక్కడ పోతే కొంచెం రీజనబుల్ ఉంటుంది, ఎక్కువ కాదు, రీజనబుల్ ఉంటుంది. ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఇక్కడ మీకు 80%లో దొరుకుతుంది, అక్కడ మీకు 90% ఉంటుంది. ఓకే, ఒక 10% అనేది 10% డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, చూసాం కదా. మొత్తానికైతే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. వీళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ కూడా వచ్చాయంటే ఈ స్టాల్స్కి సంబంధించి ఏవి ఎలా ఉన్నాయని చెప్పి ప్రైజెస్ కూడా ఇస్తారంట. సో వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా వచ్చాయంట. 7-8 years నుంచి పెడుతున్నారంట. పర్సనల్గా నేను చూసినంత వరకు అయితే క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగున్నాయి అనిపించాయి. ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని చూసి ఎలా ఫీల్ అయ్యారు, తీసుకున్నారా ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుదీప్ రెడ్డి అండి. ఓకే, ఈ షాప్లో మేము చూసినంత వరకు అయితే బాగున్నాయి అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి? అన్ని వెరైటీస్ ఉన్నాయండి, బాగున్నాయి. ఏం తీసుకున్నారండి మీరు? నేనేం తీసుకోలేదండి, మా వైఫ్ షాపింగ్కి వచ్చింది, మా వైఫ్ తీసుకుంది. డ్రై ఫ్రూట్స్,
మా పాపనేమో ఫస్ట్ టైం తీసుకొచ్చాము పాప అన్ని చూస్తుందని. కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఏంటంటే కూర్చోడానికి ఎక్కడ ప్లేసెస్ లేవు, ఇంకోటి తాగడానికి నీళ్ళు లేవు. వాటర్ ఒకటి 30 రూపీస్ పెట్టి కొనాల్సి వస్తుంది బాటిల్, ఇంకా కూర్చోడానికి లేదు. మిగతా అంతా బాగుందండి. మా పాప అయితే ఏం కొనుక్కోలేదు. ఇంకో నెక్స్ట్ ఇయర్ మా పాప కూడా షాపింగ్ చేయించాలి. పాప అయితే ఎగ్జైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఇయర్ వస్తే మాట్లాడుతుంది అనుకుంటా. పాప మదర్ కూడా ఉన్నారు. ఏం షాపింగ్ చేశారో కలుపుతుంది. షాపింగ్ మీరు చేశారా, మీ పాప చేసిందా? వాళ్ళిద్దరేమో చేసుకున్నారు, నేనైతే షాపింగ్ చేశాను. ఓకే, ఏం కొన్నారు? మొత్తం డ్రై ఫ్రూట్సే, మాదంతా హెల్దీ వర్షన్. ఎలా అనిపిస్తుందండి ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయలేదు, చాలా పెద్దగా ఉంది. మేము ఈవినింగ్ ఎప్పుడు వచ్చాం కానీ టైం సరిపోలేదు. ఒక దగ్గర 2 ప్లేస్లలో మొత్తం టైం అంతా కవర్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి, వస్తేనే మొత్తం కవర్ చేస్తాం. ఓకే, సో మొత్తానికైతే ఎగ్జిబిషన్ ఈ విధంగా సాగిందనమాట. అన్ని షాప్స్లో కూడా ప్రతి షాప్స్, క్లోత్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే డిన్నర్ సెట్స్ కానీ, ఇలా బౌల్స్, హౌస్ యాక్సెసరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే మాత్రం లోపల అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఇక ఎగ్జిబిషన్ విషయానికి వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫెసిలిటీస్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి, కూర్చోడానికి వీలవ్వడం లేదు అని చెప్పి అంటున్నారు. వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉందంటున్నారు. సో వచ్చే వాళ్ళు వాటర్ కొంచెం చూసుకొని తీసుకొని రండి, లేదంటే ఇక్కడ కొనుక్కోవాలి. అలాగే మొత్తానికి ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్లోనే చాలామంది వస్తున్నారు. రెగ్యులర్గా అయితే ఇంతమంది స్టార్టింగ్లోనే రారంట, కానీ ప్రస్తుతానికైతే చాలామంది వస్తున్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా అందరూ కూడా 45 days వరకు ఉంటుంది. ఫిబ్రవరి 15th వరకు, జనవరి 1st నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15th వరకు ఇది 45 days వరకు ఉంటుంది. చక్కగా విజిట్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ సతీష్తో తేజస్వి, ఆంధ్రప్రభ.